వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక చక్కటి షాపింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు ఈ షాపింగ్ ఏంటి అంటే, నేను బ్లింకిట్లో ఏమేమి షాపింగ్ చేశానో ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నానండి. అలాగే మీరు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా? అయితే ఆలస్యం చేయకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వీడియోస్ అన్నీ మీరు బాగా వాచ్ చేయండి. ఇంకా వీడియోస్ మీ అందరికీ బాగా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. ఈరోజు మనం ఈ వీడియో ఏంటో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఆనియన్స్, అలాగే పొటాటోస్, ఇంకా చూసారు కదా ఇక్కడ టమాటోస్, అలాగే ఇవి చిట్టి చిట్టి బుడంకాయలు అనమాట. వీటితోటి మనం మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. అలాగే బ్రింజల్, కంపల్సరీగా నేను గుత్తి వంకాయ కూర చేస్తూ ఉంటాను. అలాగే ఇంకా బెండకాయలు చూసారు కదా, చక్కగా ఇవన్నీ కూడా షాపింగ్ చేశానండి. సో అన్ని వెజిటేబుల్స్ మీకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. సో కంపల్సరీగా అనమాట. అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా చాలా ఎక్కువగా తీసుకుంటానండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, నేనైతే ఇంకా గ్రీన్ చిల్లీస్ దేనికి అంటే ఇప్పుడు మీకు అదే చెప్పాలనుకుంటున్నాను. అలాగే ఇంకా ఈరోజు ఫ్రైడే ప్లస్ సాటర్డే ప్లస్ సండే ఈ 3 days అయితే హాలిడేస్ వచ్చేసాయి. ఇంకా మా కిడ్స్ అయితే పక్క నుంచి చాలా అల్లరి చేస్తున్నారు ఇక్కడ. ఇంకా కిడ్స్ లంచ్ బాక్స్ కోసం, అలాగే హస్బెండ్కి ఆఫీస్కి, సో ఇలా కంపల్సరీగా మార్నింగ్ ఏదో ఒకటి తయారు చేయాలి. కాబట్టి నేను ప్రతి వీక్ ఏమేమి తీసుకున్నానో ఇవన్నీ కూడా మీకు సరదాగా అలా ఎందుకు షేర్ చేయకూడదు అనిపిస్తుంది. సో సరదాగా నా ఛానల్లో షేర్ చేస్తున్నాను. ఇంకా నా డివోషనల్ కంటెంట్ ఆల్రెడీ మీ అందరికీ బాగా తెలుసు. సో మీరు మిస్ కాకుండా మొత్తం అన్నీ కూడా తప్పకుండా మీరు ఛానల్లోకి వెళ్ళి అక్కడ ఛానల్ విజిట్ చేయండి. అలాగే అక్కడ వీడియోస్, అలాగే మీకు షార్ట్ వీడియోస్, ఇంకా ప్లేలిస్ట్ ఇలా వరుసగా అన్నీ ఉంటాయి. సో మీరు అవన్నీ కూడా మిస్ కాకుండా చూసేయండి. ఇంకా చూసారు కదా నా షాపింగ్. ఇంకా టమాటోస్ అయితే ఉండాల్సిందేనండి. ప్రతి దాంట్లో నేను టమాటో అయితే వేస్తూ ఉంటాను. సో చాలా ఇష్టం అనమాట నాకు టమాటోస్ అంటే. ఇంకా ఆనియన్స్ కంపల్సరీగా మా హస్బెండ్కి ప్రతి దాంట్లో ప్రతి ఫ్రై ఏం చేసినా నువ్వు అందులో ఆనియన్స్ వేయలేదా అంటారు. సో అందుకోసం ఆయన కోసం ఆనియన్స్ కంపల్సరీ. ఇంకా చూసారు కదండి, సో ఇదేనండి నా షాపింగ్. అలాగే ఇంకా ఆనియన్స్ తోటి చక్కగా పకోడీ కూడా వేసుకోవచ్చు. ఇలా మంచి మంచి ఐడియాస్ అయితే మీకు చాలా నా ఛానల్లో మీరు ఎన్నో రెసిపీస్ అయితే చూసే ఉంటారు. బ్రాహ్మిన్ స్టైల్లో నేను మొత్తం కూడా చూపించాను. సో ఇక్కడ మా కిడ్స్ అయితే విపరీతంగా అల్లరి చేసేస్తున్నారండి. ఓ పక్కన వాళ్ళని మేనేజ్ చేస్తూనే నా కళ్ళతోటి ఓ పక్క ఇక్కడ వీడియో రికార్డింగ్ అయితే చేసేస్తున్నాను. సో అలాగే ఇక్కడ మీరు ఇది చూసారు కదా, ఏంటి అంటే పచ్చిమిరపకాయ బజ్జీలు వేద్దామని చెప్పేసి నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అంటే బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా, సో అవన్నమాట. అలాగే ఇంకా మినప్పప్పు, ఇది చింతపండు అండి. సో చింతపండు లేకపోతే మాత్రం చాలా కష్టం అండి. ఎందుకంటే టమాటా పప్పు చేసినా, గోంగూర పప్పు చేసినా, సో లీఫీ వెజిటేబుల్స్ మా పిల్లలకి కంపల్సరీగా వెన్స్డే అయితే బాక్స్లో పెట్టాలి. సో దానికోసం కూడా నేను తీసుకుంటూ ఉంటాను. సో గోంగూర పప్పు చేయాలన్నా, ఇంకా టమాటా పప్పు చేయాలన్నా, దేనికైనా సరే ఒక పచ్చడి తయారు చేయాలన్నా చింతపండు మనకు కావాల్సిందే కదా. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, ఇంకా కాజు అండి. సో కాజు చక్కగా స్వీట్స్లో వేయడానికి సో ఈ విధంగా అనమాట. అలాగే మినపప్పు, ఇంకా దోశల్లోకి, ఇడ్లీలోకి, అలాగే ఇడ్లీ రవ్వ కూడా తీసుకున్నారండి. సో మీరు అది కూడా ఇక్కడ చూడొచ్చు. ఇంకా అంతేకాకుండా నెయ్యి అండి. సో నెయ్యి లేకపోతే మాత్రం చాలా కష్టం అండి. సో ఇక్కడ నెయ్యి తీసుకోకపోతే ఎలా అండి చెప్పండి. చూసారు కదా, మీరు వింటున్నారు కదా మా పిల్లలు అల్లరి. సో నేను చెప్తే మీరు నమ్మరు, ఇప్పుడు మీరు లైవ్ వినండి. అలాగే నెయ్యి ప్యాకెట్లు చూసారు కదా మీరు ఇక్కడ. సో నెయ్యి లేకపోతే అసలు అవదండి. పిల్లలకి చక్కగా పప్పులో నెయ్యి వేసి చక్కగా కలిపి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మా హస్బెండ్కి కూడా నెయ్యి కంపల్సరీ ఉండాల్సిందేనండి పక్కన. ఇంకా అలాగే ఇడ్లీ నూక తెప్పించానండి. ఎందుకు అంటే ఇడ్లీ కోసం. సో ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు నా బ్లింకిట్ షాపింగ్ మీ అందరికీ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా అన్నీ కూడా ఇవన్నీ కూడా అబ్బాయి తీసుకొచ్చి చక్కగా డెలివరీ అబ్బాయి మాకు అన్నీ తీసుకొచ్చి ఇచ్చేసాడు. ఇంకా హ్యాపీగా 15 minutesలో బ్లింకిట్ షాపింగ్ అయితే నాకు చాలా ఇష్టం అండి. అలాగే ప్రతి వీక్ ఇంకా మీకు ఆల్రెడీ తెలుసు, ఈ వారం తీసుకున్నది నెక్స్ట్ వీక్ తీసుకోను, అలాగే నెక్స్ట్ వీక్ తీసుకున్నది ఆ పై వారం తీసుకొని మారుస్తూ ఉంటాను. ఎందుకు అంటే ఈ మాట నేను ఆల్రెడీ 7 years నుంచి నా ఛానల్లో చెప్తూనే ఉన్నానండి. ఫస్ట్ నుంచి నా ఛానల్ని చూసే వాళ్ళకైతే చాలా బాగా అర్థమవుతుందండి. సో ఇంకా పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల ఈ వీడియో ఇలా చేశానండి. సో ఇంక ఈ వీడియో అయితే ముగించేస్తానండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. కీప్ ఆన్ వాచింగ్ లావణ్యాస్ లైఫ్ స్టైల్.